మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. పార్టీలో గౌరవం ఉంది, ఎంపీ హోదా కూడా ఉంది. అయినా ఆయనకేదో లోటు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డ బీఆర్ఎస్ ని వీడారు. కారు దిగేసి పార్లమెంట్ ఎన్నికల ముందు హస్తం పార్టీకి జై కొట్టారు. మరోసారి ఎంపీ అయ్యే ఆలోచనతోనే జెండా మార్చారా, లేదంటే మరో వ్యూహంతో ఉన్నారా? అసలు నాయకుడి మనసులో ఏముంది? పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత లోగుట్టేంటి? పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామనే హామీతోని ఆయన కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ చేరికతో పార్టీ టికెట్పై ఇన్నాళ్లు ఆశలు పెంచుకున్న ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమే అయినప్పటికీ కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడుతోంది. ఎంపీ వెంకటేష్ నేతకు బీఆర్ఎస్ టికెట్ రాదని ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా చివరికి ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరవడం పార్టీలో సంచలనంగా మారింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతని కాంగ్రెస్లో చేర్చుకునే అవకాశమే లేదని మొదట అంతా భావించారట. ఒకవేళ పార్టీలోకొచ్చినా ఆయనకు టికెట్ హామీ ఉండదన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఏఐసీసీ స్థాయిలో టికెట్ హామీ తర్వాతే వెంకటేష్ నేత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారని చర్చ జరుగుతోంది. పెద్దపల్లి ఎంపీ చేరిక కోసం మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తెర వెనుక మంత్రాంగం నడిపించారని బహిరంగ రహస్యం. పార్లమెంట్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బీఆర్ఎస్ ఎంపీ చేరిక విషయంలో చక్రం తిప్పారట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు నల్లేరు మీద నడికేనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం విపరీతమైన డిమాండ్ ఉండగా బీఆర్ఎస్ ఎంపీ సడన్గా ఎంట్రీతో సీన్ మారిపోయింది. మాజీ ఎంపీ వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ, టీపీసీసీ కార్యదర్శి గోమాసి శ్రీనివాస్, తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ డాక్టర్ సుగుణకుమారి, ఊట్ల వరప్రసాద్ తదితరులు పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో నేత కాని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆయా సామాజిక వర్గాలకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన వివేక్కు చెన్నూరు టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ తన కుమారుడు వంశీకృష్ణకు ఇవ్వాలని పట్టుబడుతున్నారాయన. అయితే సోదరులైన వివేక్, వినోద్ ఇద్దరికీ అసెంబ్లీ టికెట్లు ఇచ్చారని, ఎంపీ టికెట్ తమకి ఇవ్వాలని మిగతా నేతలు పార్టీ దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో టికెట్ ఎవరికన్నా చర్చ జరుగుతున్న టైంలో కాంగ్రెస్లో ఆశావహులకు బీఆర్ఎస్ ఎంపీ షాక్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖలో డీసీగా పనిచేసిన వెంకటేష్ నేత రాజకీయాలపై మక్కువతో ఉద్యోగాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 4 మాసాలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అప్పట్లో నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించి అనూహ్యంగా వెంకటేష్ నేతను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంతో ఎంపీగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పెద్దపల్లి ఎంపీ ప్రచారం నిర్వహించినప్పటికీ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన నాయకుడిని పోటీలో నిలపాలని భావించింది బీఆర్ఎస్ పార్టీ. ఎంపీ వెంకటేష్ నేతకు ప్రజలతో, పార్టీ నాయకులతో సత్సంబంధాలు లేకపోవడం, అందుబాటులో లేకపోవడం, కనీసం ఫోన్ చేసినా స్పందించని పరిస్థితి ఉండడంతో అభ్యర్థిని మార్చాలనుకుంది బీఆర్ఎస్. వెంకటేష్ నేతకు మరోసారి టికెట్ ఇస్తే కాంగ్రెస్ అభ్యర్థికి ధీటుగా పోటీ ఇవ్వలేరని గులాబీ పార్టీ భావించింది. ఆయన స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని గాని, బాల్క సుమన్ని గాని పోటీలో నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది. కొప్పుల అభ్యర్థిత్వం వైపే గులాబీ బాస్ మొగ్గు చూపగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారవద్దని వెంకటేష్ నేతకు సూచించినట్టు సమాచారం. టికెట్ ఇస్తామని కేటీఆర్ చెప్పినా రిస్క్ ఎందుకు అనుకున్న ఎంపీ వెంకటేష్ నేత కీలక నేత మద్దతుతో ఢిల్లీ స్థాయిలోని మంత్రాంగం జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎంపీ ఎంట్రీతో కాంగ్రెస్ ఆశావహుల్లో కలవరం మొదలైంది. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం ఇన్నాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేసిన నేతలు ఒక్కసారిగా నీరసపడ్డారు. కాంగ్రెస్ నేతలను వెంకటేష్ నేత ఎలా కలుపుకుని పోతారు? టికెట్ ఆయనకేనా? కండువా మార్చిన ఎంపీ మరోసారి గెలుస్తారా? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే.